Next, and honor our school alumni students selected for government teachers and police constable. In Sharada SGT rank 86. Right, dear students, happy Teachers Day. ఈ రోజు మనకి చీఫ్ గెస్ట్ గా ముగ్గురు స్టూడెంట్స్ వచ్చారు, మీలాంటి స్టూడెంట్స్. సో మన స్కూల్లో చదివి ఇప్పటిదాకా నిరంతరం కఠోర శ్రమతో దీక్షతో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. డిస్ట్రిక్ట్ లోనే ర్యాంక్ తెచ్చుకుంది. ఇప్పుడు శారద మీతో ఆమె పడ్డ శ్రమ ఏంటి, ఇక్కడ చదివినప్పుడు ఎలా ఉండింది, అప్పట్లో మన వివేకానంద స్కూల్లో ఎలా వాళ్ళు ఉన్నారు, ఎలాంటి డిసిప్లిన్ తో ఉన్నారు, ఎంత కష్టపడి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యారు, ప్రభుత్వ ఉద్యోగాలకి ఎలా వాళ్ళు వెళ్ళగలిగారు, ఇదంతా మీకు చెప్తారు. బాగా శ్రద్ధగా వేదికను అలంకరించిన గౌరవనీయులైన గోపాల్ సార్ గారికి, దేవికా మేడం గారికి, మిగతా టీచర్స్ బృందానికి అందరికీ నా నమస్కారాలు. ముందుగా అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. పిల్లలందరికీ గుడ్ మార్నింగ్. టీచర్స్ డే శుభాకాంక్షలు మీకు కూడా. ప్రైవేట్ స్కూల్లో జాయిన్ కావడం అదే ఫస్ట్ స్టార్టింగ్లో అంతా కొత్త ఉండేది. నాకు అసలు ఫస్ట్ హిందీనే రాదు, చాలా భయపడుతుంటే అసలు ప్రైవేట్ స్కూల్లో ఎట్లా అది అని చెప్పి. ఇక్కడ సార్ వాళ్ళు కానీ అందరు హెల్ప్ చేసి హిందీ కూడా ఇంప్రూవ్ అయ్యేటట్టు చేసినారు. ఇంకా 5th to 10th వరకు ఇక్కడే చదువుకున్నాం. 10th క్లాస్ మొదటి బ్యాచ్ మాదే. 10th క్లాస్లో కూడా నేను యమున తనే ఇద్దరం మేమే ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు జాబ్ కూడా నాకు తనకే ఫస్ట్ వచ్చింది. దానికి చాలా ఆనందంగా ఉంది. మా ఫస్ట్ టు 10th క్లాస్ స్టడీ అనేది మిగతా స్టడీస్ అన్నిటికీ పునాది లాంటిది. ఈ స్టడీ బాగుంటేనే మిగతా స్టడీ అంతా మనం విజయవంతంగా నెట్టుకు రాగలుగుతాము. ఇక్కడ మాకు మంచిగా డిసిప్లిన్ కానీ స్టడీ కానీ అన్నీ బాగా అందించినారు. ఒకనొక టైంలో నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒక 3 months ముందర అనుకుంటా ఫ్యామిలీ పరిస్థితి బాగాలేక కొద్దిగా ఎగ్జామ్స్ రాస్తానో లేదో అనే టెన్షన్లో ఉంది. అప్పుడు గోపాల్ సార్ గారు దగ్గరికి పిలుచుకొని నన్ను మోటివేట్ చేసి తలుచుకుంటే గలవురా అదని చెప్పినాడు. ఆ ధైర్యంతోనే నేను 10th క్లాస్లో కూడా మంచి మార్క్స్ సాధించి ఫస్ట్ రాగలిగాను. 10th క్లాస్లో నాకు మార్క్స్ కనుక బాగా రాకపోయింటే మా నాన్న చదివించేటోడు కూడా కాదు అసలు. అందుకే నేను ఈ స్టేజ్ అనేది పునాది లాంటిది అని చెప్తున్నా. ఈ స్టేజ్ బాగుంటే మనం నెక్స్ట్ ఏ స్టేజ్కైనా వెళ్ళగలుగుతాము. ఇంటర్ డిగ్రీ అనేది ఒకరోజు ముందు కూడా చదువుకొని పాస్ అవుతున్నారు ఈ కాలంలో. ఎందుకంటే ముందు స్టేజ్ అనేది బాగుంది కాబట్టి. మాకు అటువంటి విద్యను అందించినందుకు మేము గోపాల్ సార్ గారికి, దేవికా మేడానికి ఎప్పుడు రుణపడి ఉంటాను. చాలా థ్యాంక్స్ సార్. మీ స్కూల్తో అంటే మాకు చాలా అనుబంధం ఉంది, ఎప్పటికీ మర్చిపోలేము. సార్ మమ్మల్ని మోటివేట్ చేసిన జ్ఞాపకాలు కానీ, మేము చూసి రాస్తే మమ్మల్ని గ్రౌండ్ అంతా పరిగెత్తించి కొట్టిన సందర్భాలు కానీ అన్నీ గుర్తుకున్నాయి. మేము బాధపడితే సార్ కూడా బాధపడతాడు. మేము రాత్రి నైట్ వరకు నిద్రపోకుండా చదువుతుంటే సార్ కూడా నిద్రపోకుండా మాకు కాపలాగా చదువుతున్నారా లేదా అని ప్రతిదీ అబ్జర్వ్ చేసేవాడు. ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, వాళ్ళు ఎట్లా చదువుతున్నారని ప్రతి ఒక్కరి మీద కాన్సన్ట్రేట్ చేసేటోడు సారు. అందరిని మోటివేట్ చేసి అందరికీ ఏమైనా వీలైతే కూడా హెల్ప్ చేసేటోడు సారు. సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంకా మేడంతో కూడా మాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. మమ్మల్ని ఒక్కోసారి మాకు ఫుడ్ లేకపోతే కూడా మేడమే అరేంజ్ చేసినారు స్కూల్లో చదువుకుంటున్నప్పుడు. లేట్ నైట్ అయినా అందరితో బాగా మాట్లాడతారు, క్లోజ్గా మాట్లాడతారు, అందరితో అన్నీ అడిగి తెలుసుకుంటారు. అన్నీ మాకు ఏమన్నా ఇబ్బంది ఉన్నా కూడా మేడంకి మేము అన్నీ ఓపెన్గా చెప్పుకుంటాము. సార్కి చెప్పలేమేమో కానీ మేడంకి మాత్రం అన్నీ చెప్తాము. మీకు స్టూడెంట్స్ కంటే నేను ఇచ్చే అడ్వైజ్ ఒక్కటే,
మీరు 10th క్లాస్ వరకు బాగా చదువుతారు, తర్వాత ఇంటర్ కానీ డిగ్రీ ఆ స్టేజ్ వచ్చేలోపు మీరు డిస్ట్రాక్ట్ అయిపోతుంటారు, వేరే అట్రాక్షన్కి అట్లా లోన్ అయిపోతుంటారు. ఆ స్టేజ్లో కూడా మీ గోల్ ఏందనేది మీరు క్లియర్గా ఉండండి. మీ గోల్ కోసం ఆ స్టేజ్ నుండే కష్టపడుతుండండి. ఎందుకంటే నోటిఫికేషన్స్ అనేవి ఈ కాలంలో 5 years అవుతాయో, 2 years అవుతాయో, 7 years అయితే కూడా చెప్పలేము. మీరు ఇంటర్ స్థాయి నుండే సపరేట్గా టైం కేటాయించుకొని చదువుతూ ఉంటే కనుక మీ స్టడీ డిగ్రీ కంప్లీట్ అయిపోయేలోపు ఏదో ఒక నోటిఫికేషన్ గ్యారంటీగా వస్తుంది. అంతలోపుకే మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింటే మీరు త్వరగా సెటిల్ కావచ్చు. 20-22 ఏజ్ కల్లా మీరు సెటిల్ కావచ్చు. ఎందుకంటే ఒకసారి మిస్ అయిపోతే ఇప్పుడు మాలా 5 years కానీ 7 years కానీ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ బాధ అనేది మీరు పడకూడదు. అందుకని ముందుగా చెప్తున్నాం, మీరు ఇంటర్ స్టేజ్ నుండే మీ గోల్ ఏంటిది, దానికి ఏ బుక్స్ చదవాలి, ఎట్లా ప్రిపేర్ కావాలి అని ముందరనే సార్ వాళ్ళని అడిగి గైడెన్స్ తీసుకొని ముందర నుండే ప్రిపేర్ అవుతుంటే మీరు త్వరగా సెటిల్ కావచ్చు అని చెప్తున్నా. కంటే మీరు డిగ్రీ తర్వాత ఏముందిలే డిగ్రీ తర్వాత చదువుకోవచ్చు అనుకుంటాం. డిగ్రీ తర్వాత ప్రిపేర్ కావడానికి 5 సంవత్సరాలు అటు అవుతుంది. మళ్ళీ ఒకవేళ నోటిఫికేషన్ రాలేదంటే ఇంకా టైం పడుతుంది, మిస్ అయిందంటే మళ్ళీ టైం పడుతుంది. అట్లా టైం అనేది వేస్ట్ అయిపోతుంటుంది. అందుకే ఇంటర్ స్టేజ్ నుండే డైలీ ఒక 3 hours కానీ 4 hours కానీ కష్టపడుతూ ముందర నుండే ప్రిపేర్ ఉంటే త్వరగా సెటిల్ కావచ్చు లైఫ్లో. ఇంకా చదివేటప్పుడు ఖచ్చితంగా నోట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే అది మనకు వెళ్ళే ముందు రివిజన్ లాగా యూజ్ అవుతుంది. మనం విజయం సాధించడంలో మెయిన్ పాయింట్ ఏంటంటే రివిజన్ అనేది చాలా సార్లు చేయాలి. రివిజన్ ఎంత బాగా చేస్తే మనకు అంత బాగా గుర్తుంటుంది అన్నమాట. ఇంకా మేము టీచర్స్ ప్రొఫెషన్లోకి రావడానికి స్ఫూర్తిదాయక ఎవరు అంటే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి ఫులే గారు. వాళ్ళ హస్బెండ్ తనని ఎంకరేజ్ చేసి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని అయింది. తను ఎట్లా తను వస్తుంటే కూడా తన మీద బురద చల్లే వాళ్ళంట. తను ఇంకొక చీర ముందరనే పెట్టుకొని తన దగ్గర వెళ్ళాక మార్చుకొని మరి తను పాఠాలు చెప్పింది. అటువంటి వాళ్ళని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఈరోజు ఈ టీచర్స్ వృత్తిలోకి రావడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. థ్యాంక్ యూ ఆల్. Next speech by the S. Yamuna Ravi Garu, SGT rank 806. Good afternoon. First of all, మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మా గుర్తింపుని ఇలా అందరితో షేర్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ మేడంకి, సార్కి చాలా థ్యాంక్ యూ సార్. వేదిక మీద ఉన్నటువంటి టీచర్స్ అందరికీ హ్యాపీ టీచర్స్ డే. స్టూడెంట్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. మాకు స్కూల్తో చాలా అనుబంధం ఉంది. చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా టైం పడుతుంది. మేడంతో, సార్తో నాకు ఉన్నటువంటి అనుబంధం అనేది మీతో షేర్ చేసుకుంటాం. ఇంట్లో మనకి అమ్మా నాన్న ఉంటారు కదా, ఇంట్లో అమ్మా నాన్న మనకి ఎలాగో స్కూల్లో మాకు మేడం, సార్ అలాగా. మాకేమన్నా ప్రాబ్లం ఉంది అంటే ఫస్ట్ మనం ఇంట్లో ప్రాబ్లం ఉంటే ఎవరికి చెప్పుకుంటాం? ఫస్ట్ అమ్మకి చెప్పుకుంటాం కదా. అట్లాగే మేము మేడంకి చెప్పుకునే వాళ్ళం. మేడం వెళ్ళి సార్ దగ్గర కన్విన్స్ చేసి మా ప్రాబ్లం అనేది సాల్వ్ చేసేవారు. సో అందుకే మేము ఎప్పటికైనా సరే అమ్మా నాన్న తర్వాత మాకు మేడం, సారే అమ్మా నాన్న ప్లేస్. ఇంకా 10th క్లాస్లో కూడా మాకు బాగా సార్ సపోర్ట్ చేయడం వల్ల నేను, శారదనే ఫస్ట్ వచ్చినాం. తను చెప్పింది కదా ఇందాక, మేమిద్దరమే స్కూల్ ఫస్ట్ వచ్చినాం. తాలూకాలో కూడా మన స్కూలే ఫస్ట్ ఉండే. అప్పుడు స్టార్టింగ్ బ్యాచ్ మాదే. మాకు అప్పటికి ఇంకా ఏం తెలియని, అంటే మీ అంత నాలెడ్జ్ లేదు మాకు అప్పుడు. అయినా కూడా మన చిన్న స్కూల్, అప్పుడే స్టార్ట్ అయిన స్కూల్ కూడా తాలూకా ఫస్ట్ రావడం అనేది చాలా గర్వంగా ఉంది. ఇప్పటికీ కూడా మేము చెప్పుకుంటాం, వివేకానంద స్కూలు మేము చదివినప్పుడు ఫస్ట్ అని. మీరు కూడా అలాగే మంచిగా చదివి స్కూల్కి, మేడం వాళ్ళకి మంచి పేరు తీసుకొని రావాలి.
ఇంకా ప్రిపరేషన్ అనేది కొంతమంది మన వెనక చాలా మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. మీ వల్ల కాదు అని చెప్పి చాలా చెప్తుంటారు. కానీ అవన్నీ మనం పట్టించుకోకుండా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. అంటే ఒక దాని మీద మనం ఫోకస్గా ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. అలాగే మేము కూడా ఒక గోల్ మీద ఫోకస్గా ఉండి ఇట్లా సాధించగలిగినాం, మీ ముందు మాట్లాడగలుగుతున్నాం. తర్వాత మీరు కూడా మాలాగే మళ్ళీ ఇక్కడికి స్కూల్కి రావాలి, ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఇక్కడ వచ్చి మీరు కూడా మాట్లాడాలి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. Valuable speech for us. Next is speech by the B. Narendra Garu, Police Constable. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి గోపాల్ సార్ గారికి, దేవికా మేడం గారికి, మిగతా స్కూల్ టీచర్స్ అందరికీ, నా తోటి ఉద్యోగస్తులకు, మేడం వాళ్ళకు, చిల్డ్రన్స్ అందరికీ హ్యాపీ టీచర్స్ డే. అంటే ఈ స్కూల్ నేను అడ్మిషన్ నెంబర్ 2 నాది. ఈ స్కూల్లో నేను 2వ వ్యక్తిని ఫస్ట్ జాయిన్ కావడం. నాకంటే అప్పుడు నేను కూడా ఎల్కేజీ నుంచి ఇక్కడ చదివినాను. నేను చదివేటప్పుడు అక్కడ ఉండే సార్ ఓల్డ్ స్కూల్. అసలు నేను అప్పుడు మా జనరేషన్ చాలా వేరున్నది. అప్పుడు మాకు వ్యాన్లు లేవు, ఏం లేవు, ఆటోలు. కానీ సార్ చాలా సపోర్ట్ చేసేవాడు మాకు చిన్నప్పటి నుంచి కూడా. మా నాన్న వాళ్ళు మంత్లీ ఫీజు పే చేయాలి అప్పుడు. కానీ ఎన్నో మంత్స్ ఫీజు లేకుండా నాకు చదువు చెప్పాడు గోపాల్ సారు. మేము చాలాసార్లు మా నాన్న మా అమ్మ కూడా ఎన్నోసార్లు కూడా గోపాల్ సార్ గురించి చాలా మాట్లాడుకున్నాం. అంటే ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి మెయిన్ కీలకం ఫౌండేషన్ నాకు గోపాల్ సారే. అంటే రేపొద్దున మీ భవిష్యత్తు కూడా మంచిగా ఉండాలి అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చాలా కీలకం. మనిషికి గుండెకాయ ఎంత విలువైనదో 1వ నుంచి 10వ తరగతి వరకు చదువు కూడా అంతే విలువైనది. మీరేమనుకుంటారంటే 10th క్లాస్ తర్వాత నేను ఫ్రీగా ఉంటాను, నేను ఇండివిజువల్గా ఉంటాను, ఎక్కడనో హాస్టల్లో ఉంటాను, చదువుకోగలుగుతాను అని అనుకుంటున్నారేమో. అది ముమ్మాటికి తప్పు. 1 నుంచి 10వ తరగతి వరకు చదివే చదువు బేసిక్స్ ఎప్పుడైతే మీ దగ్గర ఉంటాయో మిగతా స్టడీ కూడా మీరు ఎంత అయితే నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతారో అంత మీ మైండ్లో మీ గ్రాస్పింగ్ లెవెల్స్ కానీ, మీ ఐక్యూ లెవెల్స్ కానీ మీ బేసిక్స్ మీదనే ఆధారపడి ఉంటాయి. మీకు బేసిక్సే రాకపోతే సబ్జెక్ట్ నేర్చుకోలేరు. అసలు మేడం వాళ్ళు, సార్ వాళ్ళు ఏదైనా చెప్పేది ఉన్నా కూడా మీకు అర్థం కాదు. అదే బేసిక్స్ మీ దగ్గర ఉన్నాయనుకోండి, అసలు సార్ వాళ్ళు ప్రాబ్లం చెప్పకముందే మీకే ఒక థాట్ వస్తుంది. అది ఇప్పుడు ఉపయోగపడకపోవచ్చు, ఖచ్చితంగా మీరు హయ్యర్ స్టడీస్కి వెళ్ళే కొద్దీ 100% ఉపయోగపడుతుంది. మా కాంపిటేటివ్ ఫీల్డ్ ఎలా అంటే 2018లో మాకు నోటిఫికేషన్ వచ్చింది. అప్పటి నుంచి 2025 వరకు ఏ నోటిఫికేషన్ లేదు. 7 సంవత్సరాలు మేము ఈ ఉద్యోగం కోసం కష్టపడుతూ ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటాం. ఇప్పుడు మీకు ఆర్థికంగా పెద్దగా అవసరం ఉండకపోవచ్చు, అమ్మా నాన్న డబ్బులు పంపిస్తుంటారు, మంచిగా చదువుతుంటారు. కానీ మేము నెలకు 5,000 రూపాయలు హాస్టల్ ఫీజు కట్టాలి. అక్కడ మాకు డబ్బులు పంపించాలి, అమ్మ వాళ్ళు మేము చదువుకోవాలి అంటే చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ ఆ స్ట్రగుల్స్ అన్నీ దాటుకొని మీరు మాలక 3 సంవత్సరాలు ప్రిపరేషన్లో ఉన్నాం. అట్లా ఉండి ఇవల్ల చేయాలంటే ఖచ్చితంగా మీరు మంచిగా ఇప్పుడు 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్న చదువుని మంచిగా వినియోగించుకోవాలి. తర్వాత మీకు ఇంటర్మీడియట్ డిగ్రీ అనేది నాలెడ్జ్ ఇంప్రూవ్కు చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అంటే మీరు చాలా పకడ్బందీగా ముందు నుంచే ప్లానింగ్లో ఉండాలి. మీకంటూ ఒక గోల్ ఏర్పరచుకోవాలి. గోల్ లేకుండా మీరు ఎంత దూరం జర్నీ చేసినా కూడా అది వేస్ట్, వృధానే అవుతుంది. మీరు ఎంచుకున్న గోల్ వైపే మీరు ప్రయాణిస్తుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు గోల్ చేరుకుంటారు. ఆ గోల్ చేరుకునే మార్గంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మీరు డిస్ట్రాక్ట్ అవుతుంటారు సమ్ ఏజ్ ప్రాబ్లం వల్ల, తర్వాత మీకు తెలియకపోవడం వల్ల. కానీ ఆ తర్వాత మీరే అర్థం చేసుకొని, ఏ రోజైతే మీ అంతకు మీరు అర్థం చేసుకొని ఇండివిజువల్గా మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఎప్పుడైతే పెంచుకుంటారో అప్పుడు మీ గోల్ వైపు ఖచ్చితంగా మీరే ట్రై చేస్తారు. అంటే సమాజంలో మనకు రెస్పెక్ట్ ఉండాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటైతే సాధించి తీరాలి. ఏం సాధించకుండా మనం రోడ్డు మీద తిరగడం, ఏదైనా ఊళ్ళల్లో ఉన్నా కూడా మీకు ఎటువంటి రెస్పెక్ట్ అయితే ఉండదు. అంటే సార్ కూడా మాకు చాలా మోటివేట్ చేసేవాడు. అప్పట్లో ఇట్లా ఈ విధంగా చదువుకోవాలి అని,
మాకు సారు వాళ్ళే అప్పుడు టీచింగ్ చెప్పారు. మెయిన్గా మాకు ప్రతి ఎవ్రీ మంత్ లేకుంటే 3 monthsకి ఒకసారి మా ఊరికి కూడా వచ్చి సారు మా ఊర్లో అందరికీ బాగా చాలా పరిచయం సార్ ముందు నుంచి కూడా. మా ఊరి దగ్గరికి వచ్చి మీ పిల్లలు ఇలా చదువుతున్నారు అని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులకి కూడా మాట్లాడి వెళ్ళేవాడు సారు. అది ఖచ్చితంగా సార్ యొక్క మంచితనం. తర్వాత మేడం వచ్చిన తర్వాత సారు కూడా ఇంకా చాలా హయ్యర్ స్టేజ్కి వెళ్ళిపోయారు. అప్పుడు మేము చిన్న స్కూలే, మాది చిన్న స్కూలు ఉండే, ఇప్పుడు చాలా పెద్దగా అయింది సార్. అంటే స్ట్రెంత్ కూడా చాలా పెరిగింది. అంటే ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా సార్ వాళ్ళు చెప్పే పాఠాలు ఖచ్చితంగా మీరు లైన్ టు లైన్ మంచిగా సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకొని బేసిక్స్ అన్నీ తెలుసుకొని తర్వాత ఖచ్చితంగా మీరు కూడా మాకంటే పెద్ద గొప్ప ఉద్యోగాలు సాధిస్తారు, చాలా ఖచ్చితంగా సాధిస్తారు. ఎందుకంటే సార్ వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మోటివేట్ చేస్తారు. వాళ్ళ నుంచి మేము మోటివేట్ అయినామే. మాకు ఈరోజు ఉద్యోగం వచ్చినా ఏమొచ్చినా ఈరోజు ఫౌండేషన్ అనేది గోపాల్ సార్, దేవిక మేడమే మాకు. మీరు కూడా ఖచ్చితంగా మంచి ఉద్యోగాలు సాధిస్తారని కోరుకుంటున్నాను. కానీ ఖచ్చితంగా మీకంటూ ఒక గోల్ పెట్టుకోండి. దానికోసం హార్డ్ వర్క్ ఇంపార్టెంట్, తర్వాత కన్సిస్టెన్సీ, తర్వాత పేషెన్స్, తర్వాత సాక్రిఫైస్. మేము మా అమ్మ మా నాన్నను వదిలిపెట్టి 3 సంవత్సరాలు ఊర్లో ఏ పండుగకు దేనికి ఉండేవాళ్ళం కాదు అసలు. ఆ అమ్మాయి 2 పిల్లలు, యమునారాణి 2 పిల్లలు, మీలాగా 2 పిల్లల్ని వదిలిపెట్టి ఆ అమ్మాయి ప్రిపరేషన్ చేసింది. సపరేట్ అందరికీ, హస్బెండ్కి దూరంగా ఉండి, తల్లిదండ్రికి దూరంగా ఉండి, పిల్లలకి దూరంగా ఉండి. ఆమె ఎంత కాన్ఫిడెంట్ ఉంటుంది ఆమె దగ్గర. అట్లా కాన్ఫిడెంట్ ఉండి మీరు కూడా ఖచ్చితంగా మీకంటూ ఒక గోల్ ఏర్పరచుకుంటే 100% మీరు దానికోసం కష్టపడతారు. అది సార్ చెప్పినా లేకుంటే ఇంకా నేను చెప్పినా ఎవరైనా చెప్పినా ఎవ్వరు నాకు తెలిసి మీ ఇన్స్పిరేషన్ కావడానికి ఎవ్వరూ అవసరం లేదు. మీ అంతకు మీరే ఇన్స్పైర్ అవ్వాలి. అప్పుడు ఆమె అట్లనే ఇన్స్పైర్ అయింది. ఆమెతో నేను ఖచ్చితంగా సాధించగలుగుతానని అనుకుంది, కష్టపడింది. మీరు కూడా అంతే ఖచ్చితంగా మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తును ఏర్పరచుకుంటారని చెప్పేసి నాకు ఈ అవకాశం కల్పించిన గోపాల్ సార్ గారికి, దేవికా మేడంకు, మిగతా సార్ టీచర్స్ అందరికీ థ్యాంక్స్ టు సార్. సో శారద వాళ్ళ ఇంట్లో గోవర్ధన్ అని ఇలా బ్రదర్ ఉన్నారు. గోవర్ధన్ ఆచారి కూడా మన దగ్గర చదువుకొని ఈరోజు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ అయ్యాడు. పాములపాడు నుంచి ఈ మధ్యనే ఇక్కడ గువ్వలకుంట్ల వెళ్ళాడు, అంటే జాబ్లో ఉన్నాడు. అంటే వీళ్ళ బ్యాచ్ అందరూ చాలా ఇంటెలిజెంట్ బ్యాచ్. శారద, యమున 2 రోల్ మోడల్సే. నరేంద్ర కూడా ఇంతవరకు నరేంద్ర చెప్పాడు ఏమని, 3 సంవత్సరాల పాటు ఇంటికి రాకుండా హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటూ యాక్చువల్గా నరేంద్ర గోల్ ఏంటి, ఎస్ఐ కావాలి అని, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అవ్వాలని. సరే, ఆ గోల్లో మొదటి అచీవ్మెంట్ అయ్యాడు కానిస్టేబుల్గా. నెక్స్ట్ అందుకని అక్కడ దాకా ఆగకుండా నెక్స్ట్ ఎస్ఐగా కావడానికి మళ్ళీ డిపార్ట్మెంటల్ టెస్టులు ఉంటాయి అక్కడ. ఆ డిపార్ట్మెంటల్ టెస్ట్లో మళ్ళీ రాసుకుంటూ ఎస్ఐ అవుతాడు కావాలని కూడా నరేంద్ర కోరుకుంటూ ఖచ్చితంగా ఎస్ఐగా మనం చూడాలి. అలాగే వీళ్ళిద్దరు కూడా టీచర్గా ఆగకుండా టీచర్గా కొనసాగుతూ మీరు గ్రూప్స్ రాయండి అని చెప్పాను. ఇంతవరకు అడ్వైజ్ చేశాను. గ్రూప్స్ రాయడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ అంతా వీళ్ళ దగ్గర ఉంది, వీళ్ళు ముగ్గురు దగ్గర ఉంది నాలెడ్జ్. సో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులే, ప్రభుత్వ టీచర్లే ఈరోజు రాష్ట్రంలో మహిళల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైతే టీచర్గా ఉన్నారో వాళ్ళు హైయెస్ట్ పొజిషన్లో ఉన్నారు, నిత్య విద్యార్థిగా ఉంటారు. ఎప్పుడు మీరు ఎలాగైతే చదువుకుంటూ జ్ఞానాన్ని ఆపార్జించాలనుకుంటారో టీచర్ మీకు చెప్పాలన్న ఆకాంక్షతో వాళ్ళు ఎప్పుడు లెర్నింగ్లో ఉంటారు. అందుకని టీచర్ నిత్య విద్యార్థి అంటాం. ఆ స్కిల్స్, అక్కడ ఉన్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో అది పై స్థాయిలో చాలా ఉపయోగపడుతుంది. సో అది మీరు ఉపయోగించుకోండి అని చెప్పాను. సో ఒక గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్గా కాదు, వీలైతే మీరు స్కూల్ అసిస్టెంట్ అవ్వాలి, స్కూల్ అసిస్టెంట్ నుంచి గ్రూప్స్ రాయాలి, గ్రూప్స్కి వెళ్ళిన తర్వాత గ్రూప్ 1 ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టరు, కమిషనరు ఇవన్నీ వస్తాయి గ్రూప్ 1 రాస్తే. సో అక్కడ దాకా కాకుండా యమున నువ్వు ట్రై చేయి, మీ డాడీ నీకు ప్రోత్సాహం ఉంది, మీ హస్బెండ్ ప్రోత్సాహం ఉంది, అలాగే శారద నాన్న వాళ్ళమ్మలు కూడా బాగా చదవమని ఎంకరేజ్ చేశారు. నిజానికి పేరెంట్స్ సహకారం చేయకపోతే ఇంత లాంగ్ టైం కోచింగ్ ఎవరు తీసుకోరు. ఆడపిల్లలకైతే ఒక స్టేజ్ వచ్చినాక పెళ్ళిళ్ళు చేసి వెళ్ళి పంపిస్తారు, లేదమ్మా నేను చదువుతా అంటే కూడా వినరు, పంపిస్తారు. కానీ పట్టుబట్టి నేను ఉద్యోగం సాధించాలని ఒకే దీక్షతో, అంకుటిత దీక్షతో ఉండే విద్యార్థులు చాలా అరుదుగా ఉంటారని చెప్పారు. మనం చేయడానికి అవార్డ్స్, మనం ఆ మెమెంటోస్ ఇవన్నీ చేసి చేయడానికి కారణం ఏంటంటే కేవలం
మన పూర్వ విద్యార్థుల విజయానికి సంకేతంగా ఒక వేదికగా ఈ టీచర్స్ డే ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ ముగ్గురు కోసం మనం ఇవన్నీ చేయగలిగాం. ఇప్పుడు మీరు వెనక చూసారు బ్యానర్, ఎవరున్నారు ఇక్కడ? యమున శారద, శారద యమున అక్కడ కదా, ఎవరు కదా? ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఒకరు కానిస్టేబుల్. ఇప్పుడు ఆ బ్యానర్లో ఫొటోస్ వేయాలంటే దానికి ఒక డిసిగ్నేషన్ ఉండాలి. మనం ఎవరు వేస్తాం? పెద్ద పెద్ద నాయకులు వేస్తాం, జాతీయ నాయకులు వేస్తాం, లేదా ఎవరైనా వస్తే నేను ఇంతవరకు చెప్పినట్టు ఆర్డీఓనో, ఎంఆర్ఓనో, ఎస్ఐనో, ఎమ్మెల్యేనో ఇలాంటి ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటే వాళ్ళని మాత్రమే ఒక అఫీషియల్ ఇన్స్టిట్యూషన్లో కానీ, లేదా ఒక పొలిటికల్ మీటింగ్లో కానీ, లేదా ఒక కాన్ఫరెన్స్లో కానీ, ఏదైనా ఒక పెద్ద సెమినార్లో కానీ ఇట్లాంటి బ్యానర్లో ఒక ఇండివిజువల్ పర్సన్స్ ఫొటోస్ చేస్తాం. మిగతా వాళ్ళని ఎవరు వేయం. అది ఎవరైనా వేయాలనుకుంటే వాళ్ళ ఇంటి దగ్గర, ఎవరైనా వాళ్ళ సొంత ఇంటి దగ్గర వాళ్ళ బర్త్డే ఉంటేనో, లేకపోతే వాళ్ళ పెళ్లి రోజు ఉంటే మాత్రం వేసుకుంటారు. దానికి మన ఇంటి వరకే వాల్యుబుల్ ఉంటుంది అంతే. సో ఇలాగా ఒక ఇన్స్టిట్యూషన్లో ఇలాంటి ఫొటోస్ వచ్చాయంటే ఏంటి కారణం? దాని వెనక ఉన్న కృషిని గుర్తించాలి, దాని వెనక ఉన్నటువంటి డిసిగ్నేషన్ గుర్తించాలి, దాని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు గుర్తించాలి. వీళ్ళు ముగ్గురు మన స్కూల్లో విద్యార్థులు కాబట్టి మనం గుర్తించి ఈరోజు వీళ్ళకి సన్మానం చేస్తున్నాం. కాబట్టి వీళ్ళ ముగ్గురు మీకు ఇన్స్పిరేషన్గా ఉండడానికి నేను వీళ్ళ ముగ్గురిని పిలిచాను. ఏంటి ఇన్స్పిరేషన్ అంటే, వీళ్ళలాగా మేము ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడాలి, మేము కూడా ఉద్యోగాల్లో ఉండటానికి కష్టపడాలి అని చెప్పడానికి వీళ్ళు ఐకాన్స్ శారద, యమున, నరేంద్ర. సో ఎక్కువ టైం నేను వీళ్ళ ముగ్గురు గురించి చెప్తున్నాను అంటే రేపు మీ గురించి నేను ఇక్కడ స్టేజ్ మీద చెప్పాలి. అంటే ఈ టీచర్లందరూ ఎవరైతే టీచర్లు ఉన్నారో ఆ టీచర్లందరూ ఈ స్టూడెంట్ ఈరోజు జాబ్ సంపాదించినందుకు ఆ జాబ్ వాళ్ళకి లైఫ్లో ఒక వెలుగునిస్తుంది, కానీ టీచర్కి ఒక గౌరవాన్ని ఇస్తుంది, ఒక రెస్పెక్ట్ ఇస్తుంది. మీరు సాధించే ప్రతి విజయం ఒక టీచర్కి రెస్పెక్ట్ ఇస్తుంది. అదే ప్రతి టీచర్ కోరుకునేది. మీ దగ్గర నుంచి ఎలాంటిది కోరుకోరు టీచర్స్. సో ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉంది ఇక్కడ ఉన్న టీచర్స్ కంటే వాళ్ళు జాబ్స్ సాధించినందుకు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అమ్మా మీ అందరికీ, నరేంద్ర మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు పిలవగానే వచ్చారు మీరు. ఎందుకంటే ఇంకొక పాయింట్ చెప్పాలి, ఒకటే బ్యాచ్లో 28 మంది 10th క్లాస్ స్టూడెంట్స్ ఉంటే 11 మందికి అగ్రికల్చర్, హార్టికల్చర్ ఉద్యోగాలు వచ్చాయి మన స్కూల్లో. ఒకటే బ్యాచ్లోనే వేరే వేరే మండలాలకి ట్రాన్స్ఫర్స్ అయ్యి వెళ్ళిపోయారు చాలామంది. ఎన్నో పనులు ఉన్నా మనం వెళ్దాం స్కూల్ దగ్గరికి, మన స్కూలు మనం వెళ్దాం అని చెప్పి వచ్చారు. సో నరేంద్ర వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. యమున, శారద వీళ్ళకి చెప్తూ, అట్లే జయరామన్న చిన్నప్పటి నుంచి పిల్లల్ని చాలా క్రమశిక్షణ పిలిచాడు. వీళ్ళ బాబాయ్ కూడా ఫైర్లో కానిస్టేబుల్. చిన్నగా యమున ఇంత ఉన్నప్పుడు తీసుకుపోవడానికి వచ్చాడు. మోటివేషన్ లాగా మేము మాట్లాడుకుంటాము. కరెక్ట్గా ఒక 6 monthsకో 7 monthsకో జాబ్ కొట్టాడు. సో అలాంటి విలువలు అయినా సరే, సో చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఈ స్థాయి దాకా ఉన్న వీళ్ళు ముగ్గురు చిన్నప్పుడు ఎలాగైతే ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. అదే డెడికేషన్, అదే డిసిప్లిన్, అదే రెస్పెక్టబుల్ మూమెంట్స్. ఈ మూడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పెరిగినా అవి మారకూడదు, ఏ వ్యక్తిలో మారకూడదు. అవి మారిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు హై స్థాయికి వెళ్తారు. డెఫినెట్గా వీళ్ళకి మరింత భవిష్యత్తు ఉంది. మరోసారి వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. For our school, alumni students selected for government teacher and police constable. Is Sharada Garu, please come on, ma'am. Cheers. ఇక్కడ వేసేయండి, ఇది అర్థమవుతుంది. విశ్వానికి విజ్ఞానం అందించే ఆయుధములారా, తరగతి గదిలో తలరాతలు తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆయుధములారా.
వెనక్కి చెప్పు. మేడం గారు, మ్యామ్ ప్లీజ్ కమాండ్ మ్యామ్. మొమెంట్ తీసుకో. ప్రపంచాన్ని ఖండిస్తారు డాక్టర్ కలెక్టర్ ఇంజనీర్లకు మీరే పునాదు వేస్తారు మేడం బాగుంది కదా. సార్ గారు, జీవితం పచ్చ పెన్నుకు పెట్టే సంకటం సమాజంలో ఈ గౌరవం 10 మందిలో గొప్పగా బతకడం ఎట్ల తీరును నీరుణం ఏమిస్తే చెల్లులో నీ త్యాగం మాటల్లో చెబిత సరిపోవునా టీచర్ల గొప్పతనము నేల ఉన్నన్నాళ్ళు అయిపోయింది టైం అయింది. విశ్వానికి విజ్ఞానం అందించే ఆదిమూలారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆదిమూలారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా ఎంత చెప్పినా తరగని మా త్యాగధనులారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా పదివేల వయసులోన పలక బలపంత మొదలు పయనం అంచలంచెలుగా మీరెదుగుతుంటే మురిసెను మీ హృదయం ఆట పాటల్లో అందగుంటున్నాం ప్రోత్సహిస్తూనే పోతుంటాం ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోతారు తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి
జై